వరుసగా విద్యార్థుల పరీక్షల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించే భక్తుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం తిరుమల కొండపై వేసవి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నారాయణగిరి షెడ్లు నిండిపోయి క్యూ లైన్ గోగర్భం డ్యాం దాటి దాదాపు 4 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రద్దీ పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం వేగంగా చేయిస్తున్నారు. తిరుమలలోని రద్దీపై మరింత సమాచారాన్ని మా తిరుమల ప్రతినిధి సురేష్ అందిస్తారు. వేసవి రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పైగా పడుతుంది. ప్రస్తుతం మనం నారాయణగిరి షెడ్లో వద్ద ఉన్నాం. పూర్తిగా నారాయణగిరి క్యూ లైన్ లో చూసుకోవచ్చు. భక్తులది నిరంతరాయంగా కొనసాగుతుంది. గత 24 గంటలుగా తిరుమలలో ఇదే రద్దీ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పటికీ స్వామివారి దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తిరుమల చేరుకుంటున్నారు. అటు శ్రీవారి మెట్టు మార్గం, ఇటు అలిపిరి మెట్ల మార్గంలో కూడా భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారని చెప్పుకోవాలి. మనం విజువల్లో చూస్తున్నాం. ఇది నారాయణగిరి ఔటర్ రింగ్ రోడ్ క్యూ లైన్. పూర్తిగా ఈ క్యూ లైన్ వైకుంఠ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్ రోడ్ మీదుగా గోగర్భం డ్యాం వరకు, అంటే ఆక్టోపసరం వరకు దాటి ఈ శిలాతోరణం మీదుగా ఆ క్యూ లైన్ చేరుకుంటుందని చెప్పుకోవాలి. పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా భక్తులతో నిండిపోయిందని చెప్పుకోవాలి. మనం విజువల్లో చూపిస్తున్న విధంగా చాలా మంది భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. వీళ్ళకందరికీ స్వామివారి దర్శనం కావాలంటే 24 గంటల పైగా సమయం పడుతుంది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే అదనపు వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో పూర్తిగా టీటీడీ ఉన్నతాధికారులు కూడా పూర్తి స్థాయిలో ఔటర్ రింగ్ రోడ్ మీద పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు భక్తులకు అందుతున్న అన్నపానీయాలు కావచ్చు, ఇతర సహాయ సహకారాలు అందిస్తున్నారు. పూర్తిగా అటు సెక్యూరిటీ సిబ్బంది విజయ్ సురేంద్ర ఆధ్వర్యంలో కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అలాగే వయోవృద్ధులు వచ్చినప్పుడు వారిని ప్రత్యేకంగా తీసుకెళ్లి వైకుంఠం మన దగ్గర బ్యాటరీ వెహికల్ వదలనాటివి చేస్తున్నారు. ఆ రకంగా ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ భక్తులు నిరంతరాయంగా ఫ్లోటింగ్ ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్న దానికంటే ఎక్కువగా భక్తులు తిరుమల చేరుకోవడం, ఆ రకంగా తిరుమల రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవాలి. వేసవి ప్రారంభంలో తక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత రెండో వారంలో పూర్తి స్థాయిలో భక్తుల రద్దీ పెరిగిందని చెప్పుకోవాలి. పూర్తిగా ఈ షెడ్లు ఈ క్యూ లైన్ పూర్తిగా నిండిపోయి ఇదే క్యూ లైన్ మీదుగా దాదాపు 4 కిలోమీటర్ మేర పైన క్యూలో భక్తులు వేచి ఉన్నారు. మనం విజువల్లో చూస్తున్నవి నారాయణగిరి ఔటర్ రింగ్ రోడ్ క్యూ లైన్ లోని భక్తులు. వీరందరూ ఎటువంటి టోకన్ లేకుండా తిరుమల చేరుకొని స్థలదర్శనం కోసం వేచి ఉన్న భక్తులు. అయితే టోకన్ తీసుకున్న వాళ్ళకి భక్తులు కూడా టైం సాట్ కేటాయించినప్పటికీ ఆ రకంగా నేరుగా వచ్చి దర్శనిస్తున్న భక్తుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే సిఫార్సు లేఖలపై వీఈబీ బ్రేక్ రద్దు చేసినప్పటికీ భక్తుల రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవాలి. పూర్తిగా సామాన్య భక్తులకే తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కువ సమయం కేటాయిస్తుంది. అయినప్పటికీ భక్తులు రద్దీ విపరీతంగా పెరగడం, ఫ్లోటింగ్ కూడా పైకి ఎక్కువగా ఉండడంతో తిరుమలకి చేరుకున్న భక్తుల సంఖ్య విపరీతంగా ఉందని చెప్పుకోవాలి. అటు అలిపిరి మెట్ల మార్గం కావచ్చు, శ్రీవారి మెట్ల మార్గం కావచ్చు, మరోవైపు ఘాటోట ప్రయాణించే వాహనాల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. అటు అలిపిరి టోల్ గేట్ వద్ద పూర్తి స్థాయిలో కూడా చెకింగ్ సమయంలో గంటల కొద్దీ బాగా బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ అటు సప్తగిరి సంఘీ కేంద్రం నుంచి గరుడ సర్కిల్ వరకు కూడా భక్తులు వేచి ఉన్నారు. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్న క్యూ లైన్ కూడా పూర్తిగా నిండిపోయింది. తెల్లవారుజాము నుంచి కూడా పూర్తిగా భక్తులకి ఆ క్యూలో వైకుంఠ కాంప్లెక్స్ తీసుకుంటున్నారు. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ నిరంతరంగా ఫ్లోటింగ్ ఉండడం, మరోవైపు సెక్యూరిటీ వైజ్ గా అదనపు సిబ్బంది నియమించుకొని విజిలెన్స్ విభాగం పనిచేస్తున్నాం. మరోవైపు సామాన్య భక్తులకి ఎక్కువ సమయం కేటాయిస్తూ వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులు కూడా తగిన సమయానికి ఆ టోకన్ కలిగిన వారు కావచ్చు, 300 రూపాయలు కలిగిన వారికి చేరుకుంటే సంతృప్తిగా దర్శనం చేపిస్తామని చెప్తుంది. మరోవైపు భక్తుల్లో క్యూలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు కూడా శ్రీవారి సేవకుల ద్వారా అందిస్తుంది. ఇప్పటికే టీటీడీ పిఆర్ఓ శ్రీవారి సేవకుల్ని అదనపుగా నియమించుకొని ఎక్కడెక్కడ క్యూ లైన్ లో అన్నపానీయాలు కావచ్చు, నిరంతరాయంగా వాటర్ సప్లై చేస్తున్నారు. మరోవైపు పాలు లాంటివి అందజేస్తున్నారు. ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం పూట భోజనాలు వంటివి అందజేస్తున్నారు. 1,00,000 మంది పైగా భక్తులు అన్నదానంలో భోజనం చేస్తారు. అదనంగా మరో 70,000 మంది క్యూ లైన్ లో నిరంతరంగా భక్తులు అన్నపానీయాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తుంది. ఆ రకంగా ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు కావచ్చు, ఈవో కావచ్చు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరాధిస్తున్నారు. భక్తులు కూడా వారికి కేటాయించిన సమయంలో వస్తే దర్శనం చేపిస్తాం, మనం ఓపిక్ గా ఉంటే కూడా సంతృప్తికర దర్శనం చేపిస్తామని టీడీ అధికారులు చెప్తున్నారు. మరో ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో వేసవి కావడం, సెలవులు రావడం, పిల్లలకి హాలిడేస్ ఉండడంతో ఆ రకంగా రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వేసవి ప్రారంభం తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు రద్దీ కొనసాగుతుంది. ఇదే రద్దీ మరో వారం పాటు తిరుమలలో ఉండే అవకాశం ఉంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తుందని చెప్పుకోవాలి. పూర్తిగా సిఫార్సు లేఖలు రద్దు చేసి ఎక్కువ సమయం వీఐపీకి లేకుండా చేస్తున్నారు. సామాన్య భక్తులకే కేటాయిస్తున్నారని చెప్పుకోవాలి. పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎప్పటికీ పర్యవేక్షణ చేస్తూ కూడా సామాన్య భక్తులకు కేటాయిస్తున్నారు. మరోవైపు భక్తులు కూడా వారికి అందుతున్న సౌకర్యాలపై ఆనందం వ్యక్తం చేస్తారు. మరోవైపు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ క్యూలో ఓపిక్ గా ఉంటే సంతృప్తిగా దర్శనం చేపిస్తామని అదనపు ఈవో చెప్తున్న పరిస్థితి తిరుమల కనబడుతుంది. ఓ టు స్టూడియో.